ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ 5 సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఇన్ని కష్టాలలో కూడా ఈరోజు మీరందరూ తెలుగుదేశం పార్టీ వెంట ఉండి ఈ దుర్మార్గమైన పాలన ఎప్పుడెప్పుడు అంతమొందిద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు మీరందరూ కూడా. ఇందాక పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పినారు. ఇంకా మనకు ఎక్కువ టైం లేదు. ప్రతి ఒక్కరూ, మీరు, మేము అందరం కూడా క్షేత్ర స్థాయిలో ఉండి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఖచ్చితంగా మనం అధికారంలో తీసుకొచ్చి దుర్మార్గులను అంతమొందించాల్సిన టైం వచ్చేసింది. కాబట్టి మనం అందరం కూడా సిద్ధం కావాలి. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. గతంలో అంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ ఏర్పరిచినప్పుడు అట్టడుగున ఉన్న అన్ని వర్గాలను కూడా పైకి తీసుకుని వచ్చి రాజ్యాంగబద్ధంగా మీకు పదవులు ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా తీసుకొస్తే మధ్యలో కొంత గ్యాప్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈనాటి జగన్మోహన్ రెడ్డి కానీ మాయమాటలన్నీ చెప్పి కొంత దూరం కావడం జరిగింది. మళ్ళీ ఈరోజు కలిసికట్టుగా అందరం ముందుకు సాగుదాం. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు కష్టాలు పడినామో దీనికి డబల్ మనం కూడా తీర్చుకుందామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో పోయినసారి మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా పనిచేసినాం, అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో. మరి ఈరోజు ఈ దుర్మార్గులు అవకాశం ప్రజలు ఇస్తే దాన్ని సద్వినియోగం చేయకుండా అందరి మీద కూడా వీళ్ళ పెత్తనం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రేపు ఖచ్చితంగా వీళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి పని పట్టాల్సిన కార్యక్రమం మన చేతుల్లో కూడా ఉంది. రేపు జరిగి తీరుతున్నది మాత్రం మర్చిపోవాకండి. మీరు మీకు ఏదైతే మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో అటువంటి ఇబ్బందులుగా చాలా ఎక్కువ చూస్తారు వాళ్ళు గ్యారెంటీగా. కానీ మీరు కూడా దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ జెండా మోసాలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. రేపు అందరినీ తీసుకురండి, మీ బాధ్యత కూడా ఉంది. అది పార్టీలో జాయిన్ చేయించుకోవాల్సిందే. మనము అందరినీ కలుపుకొని మన బలం పెంచుకోవాల్సిందే. ఎవరైతే ఇకారాలు చేసి తోకలు కట్ చేసే వాళ్ళు మనం దూరం పెట్టండి, వాళ్ళ తోకలు మళ్ళీ కత్తిరిద్దాం. ఖచ్చితంగా ఇది జరిగి తీరాల్సిందే. మనమందరం కూడా ఇక కష్టపడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.